ట్యుటోరియల్ మనకి ఈరోజు వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ జాబ్స్ వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్స్ అనేవి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అదేవిధంగా వీటి యొక్క భర్తీ అనేది చాలా లేట్గా జరుగుతుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలైన నోటిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేయాలంటే దీనికంటే ముందు టెట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాలి గవర్నమెంట్. టెట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు మాత్రమే డిఎస్సికి సంబంధించినటువంటి జాబ్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ రెండింటిని ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల నిరుద్యోగులు చాలామంది ఆందోళనకు గురవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి ఇయర్కి 2 times కండక్ట్ చేస్తే మాకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు, కనీసం 1 time అయినా ఇయర్లీ కండక్ట్ చేస్తే చాలా బాగుండు అని కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క టీచర్ జాబ్స్కి సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 24,000 జాబ్స్ అనేవి ఖాళీలు వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి వీటికి ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా అభ్యర్థుల సంఖ్య కూడా చాలా లక్షల్లో ఉండడం జరిగింది. వీటి యొక్క కాంపిటీషన్ కూడా చాలా హై లెవెల్లో ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాకపోవడంతో వీరు నిరుత్సాహానికి గురి కావడం జరుగుతుంది. ఈ యొక్క టీచర్ పోస్టుల భర్తీ అనేది అసలు ఉంటుందా ఉండదా, ఎప్పుడు ఉంటుందంటే అంటూ ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24,000 ఖాళీలు ఉంటే ఇప్పటికీ వాటి గురించి పట్టించుకొని వైనం. అదేవిధంగా 5 లక్షల మందిగా వీటి కోసం వెయిటింగ్ అన్నమాట, ఎదురుచూపులు. 4 yearsగా ఎదురుచూపులే. టెట్ను నిర్వహించని ప్రభుత్వం ప్రైవేట్లో బోధించడానికి వీల్లేదు, హేతుబద్ధీకరణ తర్వాతే స్పష్టత అంటూ రావడం జరిగింది. అయితే రీసెంట్గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కనీసం ఈ టెట్ అన్న నిర్వహణ చేసి ఉంటే చాలా వరకు వీరిలో ప్రైవేట్ కన్నా జాబ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంటు టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే ఈ ప్రైవేటు స్కూల్స్లో కూడా బోధించడానికి అర్హులు అనమాట. లేకపోతే టెట్ క్వాలిఫై కాకపోతే ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది వీరికి అవకాశం లేదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా బోధించడానికి. దీనివల్ల కూడా వీరికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు అంటూ కూడా రావడం జరిగింది. ఇంకా మనకి హైదరాబాదు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,000 ఖాళీలు భర్తీ చేస్తారా లేదా అన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 4 yearsగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థుల తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చేవారు. అయితే తెలంగాణ వచ్చాక టెట్, టీఆర్టీ అదేవిధంగా నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000 వేకెన్సీస్కు పైగా టీచర్స్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. వాటి భర్తీ పూనుకోవడం లేదు. తాజాగా నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియతో పోస్టుల భర్తీ మరింత క్లిష్టంగా మారింది. రాష్ట్రంలో ఖాళీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 50,000 పోస్టులను ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో టీచర్ పోస్టులను పరిశీలనకి తీసుకోవడం లేదు. దీంతో టీచర్ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం కారణంగా ఎట్టకేలకు 2017 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికి వరకు ఉన్న డిఎస్సి పేరును టీఆర్టీగా మార్చి ఇక 2017 అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క నియామకాలను చేపట్టారన్నమాట అప్పట్లో. సో ఇక్కడ వచ్చేప్పటికి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 25,000 పోస్టులు ఉంటే 13,500 పోస్టులకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. తొలుత 8,792 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత విడతల వారీగా మరికొన్ని పోస్టులను భర్తీ చేయగా ఇంకా సుమారు 1,000 వరకు భర్తీ చేయలేదు. కోర్టు కేసులు, ఇతర కారణాలతో వీటి భర్తీ ఆలస్యం అవుతుందంటూ రాష్ట్రంలో ఏటా 12,500 అనమాట డిఎడ్, మరో 15,000 మంది బిఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.75 lakh మంది డిఎడ్ అభ్యర్థులు, 3 lakhs అబోవ్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నట్టు అంచనా. వీళ్ళు టెట్ ఉత్తీర్ణత సాధించిన వారు పేపర్ 1లో 65,000 మంది, పేపర్ 2లో 1.5 lakh మంది అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక 24,000 పోస్టులు పైగానే అంటూ మనకి ప్రధానంగా రావడం జరిగింది. ఉన్నత విద్య కానివ్వండి, అదేవిధంగా ప్రాథమిక విద్య మనకి సంబంధించిన వేళల్లో ఖాళీలు అనేవి ఉండడం జరిగింది. ఇంకా శాంక్షన్ అయిన పోస్టులు ఉండగా అప్పట్లో అనమాట సుమారు
1,38,517 మంది ప్రజెంట్ టీచర్స్ అనేవారు ఉన్నారు. అయితే వీళ్ళు పోస్టులు భర్తీ అయి ఉన్నాయని 1,25,000 ఇక మిగతా 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొందనమాట. అయితే 12,000 మంది విద్యా వాలంటీర్ పోస్టులను ప్రభుత్వం ఖాళీగా చూపించడం ప్రస్తుతం విద్యా వాలంటీర్లు లేనందున మొత్తం ఖాళీలు 24,000 పైగానే ఉన్నట్లు లెక్క తెలుపుతుంది. ఇదండి క్లారిటీ మనకి ఇక్కడ వచ్చేసింది. ప్రజెంట్ వేకెన్సీస్ గవర్నమెంట్ అయితే 12,000 అనేది చూపించకుండా ఇంకో 12,000 అనేది విద్యా వాలంటీర్ నియమించాలి. కానీ అలా చేయకుండా టోటల్గా రెగ్యులర్ పోస్టులు 24,000 ఉన్నాయంటూ చూపిస్తుంది అనమాట. వీటిని కూడా ఫిల్ చేయకుండా ప్రజెంట్ ఇక రిజిస్ట్రేషన్ కార్యంగా ఈ యొక్క పోస్టుల యొక్క తగ్గింపు కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ మనకి టెట్కి సంబంధించి డిఎస్సి బిఎడ్ చేసిన వారికి సంబంధించిన అభ్యర్థుల సంఖ్యకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. సో ఇదే మనకి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క ఇబ్బందులకు సంబంధించి ప్రధానంగా ఆర్టికల్లో రావడం జరిగింది. వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఈ యొక్క ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.